రేపు మా అమ్మ వాళ్ళకి పోదాం వస్తావారా? ఎందుకురా? అరే దారా ఒట్టే వేసి కళ్ళు తాగి ఇంత తినేసి వద్దాం. కళ్ళు బాగానే ఉంటుందా? సూపర్ కళ్ళు ఉంటుంది. తాగేసి వచ్చేటప్పుడు అమ్మమ్మకు మాట చెప్పొద్దు, ఓకేనా? ఏమని? చిన్న మాట ఉన్నారు చెప్పేది. ఆహా. శ్రీ వినాయక టిఫిన్ సెంటర్ రా మామ, మస్తు ఆకలితుందిరా. ఇంతకుముందే కాదురా, అర్ధగంట అవుతాను తిని. అరే అర్ధ గంటరా, ఆకలితుందా? నువ్వు ఏం తింటావురా? అరే ఇక్కడ ఉన్నాయి అన్ని రెండు రెండు ప్లేట్లు తింటారా? అమ్మా ఉండాల్సిన నువ్వేమన్నా. అరే మస్తు ఆకలితుందిరా అన్న. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇడ్లీ, వడ, బోండా, దోశ, పూరి, ఆనియన్ దోశ, మసాలా దోశ, బటర్ దోశ, పన్నీర్ దోశ, ఇడ్లీ సాంబార్, ఉత్తప్ప, పెసరట్టు. ఈ అంతా ఎగ్గిపోచ్చలేదు గిడి ఉన్నాయి. మా దగ్గర ఎగ్ దోశ స్పెషల్ తమ్ముడు. కాకపోతే నీకు తెలుసు అనుకుంటే నేను చెప్పలేదు అంతే. అది ఇంకా 3 ప్లేట్లు అన్న. సరే తమ్ముడు నిలబడి నేను పంపిస్తాను, మీకు కావాల్సిన పంపిస్తాను. అన్ని రెండు రెండు, ఎగ్ దోశ మాత్రం 3. ఓకే బ్రదర్. మంచి మసాలా. నువ్వు తింటావరా? నేను తినా. ఇంతకుముందు అర్ధగంట ముందు. అరే నువ్వు తింటాను తీసుకొని నాకు ఇరా, నేను తింటా. అయ్యాను జల్లి వేడి వేడి. ఓకే రైట్. మస్తు ఆకలిస్తుందిరా బాబు. మన అడివి వెయిట్ చేద్దా. ఇక మీరు రెగ్యులర్ తింటారా? బాగుంటాయా? చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి అంటారా తమ్ముడు? అవన్నీ పార్సల్ చేయమంటావా? ఏంటి పార్సలా? పార్సల్ కన్నా అన్ని ప్లేట్లలో పెట్టి నువ్వు ఒక్కడే తింటావు అవన్నీ. అవన్నీ తింటాడు. చేసి అన్న ఆకలిస్తుంది జల్లి. ఓకే ఓకే తమ్ముడు రైట్. ఇగో తమ్ముడు, అవత్ మా దగ్గర తిని చూడండి, ఇవి తినండి, ఇంకా వేడి వేడి అవుతానే. నువ్వు చూడు, టెస్ట్ చూసినాక నాతో మాట్లాడు. అట్లే అందుకే నా రెండు అవుతున్నాయి, మళ్ళీ ఇస్తా. రెండు తినండి. రే తింటావరా? ఏంద్రా అట్లా తింటాను? అది ఎటన్నా పోతుందారా? తినరాదురా మెల్లగా. ఆకలిస్తుందా? నీ దత్తు ఆకలితే. అరే సీనా కిరాణా షాప్ రా, అలా పాపలో చెగుడు మస్తు ఉంటాయి. దారా తిందాం. నువ్వు తింటావరా? నేను తినా. నువ్వు తిన్నావరా? ఏది తిన్నావు? నేను తింటదా? నువ్వు తినడానికే పుట్టినావురా. సినా సినా ఒకటి పెద్ద కురుకుర దండే, ఒకటి పాపడాల ప్యాకెట్ మొత్తం, ఒక చెగుడుల ప్యాకెట్ మొత్తం ఇయ్య అన్న. జల్లి అన్న ఆకలితుంది. ఇప్పుడు పోడా ఇవన్నీ ఎవరికిరా? తింటే వాపస్తావు ఇవన్నీ? తిన్నా నాకు అట్లా అంటున్నావు? అవన్నీ నాకే అన్న. ఈ దండలేంది, తిండేంది, ఇట్లా తింటానేమిందిరా? ఇంతకుముందే కదరా టిఫిన్ చేసింది. ఈ రోజు అయితే నీకు ఏదో ఒకటి అవుతుందిరా కన్ఫామ్గా. అరే పాపడాలు పెట్టాక అరే, నీ ఇందాక టిఫిన్ తిన్నా మళ్ళీ ఆకలితుందా? ఇవి కొనుక్కొని తిన్ను తప్పారా? ఇట్లా తింటానేమిందిరా అంత ఘోరంగా? పావుండ 2 ఇస్తా తింటా. అయ్యో నాకెందుకు రా నీ తిండి? మరి ఎందుకురా సెంటర్ మీద ఎడతా అంటావు? హో దీనికి ఒక ఇంజక్షన్ పడాలి. వీని రారా అంటే ఈ అసిస్టెంట్ కూడా ఆడనే ఉన్నాడు, వీనికి ఏదో పని ఉన్నట్టు. అది ప్రెగ్నెంట్ ఉన్నది. ఈ డెలివరీ టైం దగ్గరకు వచ్చింది దీనికి, ఇది లేస్తలేదు. దా దా. ఓ లే లే లే. ఏం కాదు, ఇది ఇంతది ఇక దగ్గర పడ్డది టైం. అక్క బర్రెలు పాలు మంచిగా ఇస్తానయా? ఈ 2 ఎట్లున్నాయి? మంచిగానే ఇస్తానయా? మరి అది నేను దంచి టాబ్లెట్లు ఇచ్చిన కదా, వాటిని దంచి మంచిగా కుడిదల పెట్టు. కుడిదల పెడితే అది కూడా పాలు ఇస్తుంది. ఏం అవసరం పడ్డా నువ్వు అక్కడ హాస్పిటల్ కాడికి రా, మా అసిస్టెంట్ కానీ పంపిస్తా. నీకు కూడా ఇంజక్షన్ ఎత్తాగు. బర్రెలను ప్రశాంతంగా ఉండనిస్తలేదు. వీళ్ళు ఎటు పోయారో ఏమో, రమ్మంటారు తప్పిస్తారు టైంకు. దీనికి ఏమో అయిందన్నాడు కదా. ఏం కాలేదు, దీనికి ఏమైంది వాళ్ళకి తెలిసే తెలియక. సరే పట్టు. ఏడి వీడు పొద్దుట్ కంచెలి కనబడకుండా వేయండు. ఇంకా చెట్టు కాడ ఒక్కడు కూర్చొని ఎడుతాండేంది? అరే వెంకట్గా ఏమైందిరా? ఎందుకు ఎడుతానవురా? వెంకట్గా ఏమైందిరా? ఎందుకు ఎడుతానురా?
ఏమైందిరా చెప్పు. నాకు వస్తుందంటే నువ్వు కొడుతున్నావేందే మళ్ళా నొప్పేంది పొట్టేంది ఏమైందిరా నీకు? పొట్టలు ఏమైంది నీకు? నన్ను కొడుతున్నావేంది పొట్టలు వస్తా అంటే అటు కూర్చో మంచంలో కూర్చో. ఓ అవ్వో మా ఊళ్ళకి ఏమైంది గట్లెడతారు ఒకరి మీద ఒకరు పడి అరే వెంకట్గా ఏమైంది? నిన్ను వచ్చి చస్తా అంటే నువ్వు కొట్టి చంపుతున్నావేంది ఏమైందిరా? ఏంది నువ్వు నేను వస్తా అంటే నువ్వు కొడుతున్నావేంది దాని మీదనే ప్రభా ఒకసారి పోయి డాక్టర్ని తీసుకురా పో, తొందరగా తీసుకురా పో. అమ్మ వీడేమో ఇట్లా చెప్తాండు ఈ ఊర్లో నేను ఏ డాక్టర్ కాడికి అని పోవాలి ఎట్లా పోవాలి బాగా వస్తుందారా నొప్పి? ఇట్లా వండుకో, ఇట్లా వండుకో, ఇట్లా వండుకో. అరే వెంకట్గా ఏం తిన్నావురా రోడ్డు మీద? ఏం తాగినవురా? అడ్డమైన తిండ్లన్నీ తిని కాలబడతావు కాదురా? ఈ ఒక్కటే అడ్డమైన తిండి తిని ఏదో పొట్టంతా ఏంది వాపేంది పొట్టేంది అసలు. ఈ పోరు ఏమాయ ఇంకా దాన్ని పంపిండ్రా ఇంకా అత్తలేదు అది. ఇంకెంతసేపే వామ్మో డాక్టర్ లేడు డాక్టర్ ఏమో ఫంక్షన్ పోయినట్ట వీని పరిస్థితి ఏమో తొందరగా పోయి మమ్మీకి చెప్పాలి ఇది ఇదేంది డాక్టర్ని తీసుకొత్తలేదు ఒక్కతే వస్తుంది మళ్ళా. ఏడవకు ఆగురా ఏడవకు ఆగు ఏడవకు. ఏమైంది ప్రభా? అమ్మా డాక్టర్ లేడట ఫంక్షన్ పోయినట్ట వీని ఒక గొడ్ల డాక్టర్ నన్ను తీసుకురా పోవే పోయి. ఏందమ్మా ఏ వాడైతే డాక్టర్ కాదా ఎవడో ఒకడు పో తీసుకురా పో తొందర ఊరుకు. వీడేమో ఇంట్లో తిండి తింటాడు నా తిండి తింటాడు బయట తిండి తింటాడు నా ఫ్రెండ్స్ తిండి తింటాడు అంత తిండి తింటే ఇంత పొట్ట రాకపోతే ఇంకేమవుతుంది వీనికి ఆ డాక్టరే కరెక్ట్ పోయి ఆ డాక్టర్నే పిలుచుకురావాలి. ఈ డాక్టర్ ఏడున్నాడో ఏమో ఏడెత్తుకాలి ఈ డాక్టర్ని. అమ్మా ఏంద్రా ఆ గొడ్ల డాక్టర్ నన్నేం కాపాడుతాడు అరే పుట్టేసుకుని నీకన్నా పెద్ద పెద్ద పొట్టలు ఉన్న బర్లను గొడ్లనే కాపాడతాడు కాదురా నిన్ను కాపాడ్డారా? ఇక అవి గుడ్లే నీ మనిషినే గొడ్డ అయితే ఏంది మనిషి అయితే ఏందిరా డాక్టర్ కావాలి గాని. ఎడవకు ఆగు చెల్లెత్తది ఆగు తీసుకొత్తది ఆగు. అమ్మో గాడిదిగాడేమో లప్ప లప్ప తినుకుంటా పొట్టి ఇంత ఘనం పెంచుకున్నాడు. ఆ డాక్టర్ ఉన్నాడో లేడో ఎట్లనో ఏమో. బాబు డాక్టర్ ఉన్నాడా? లేడు బయటికి పోయిండు. ఎందుకమ్మా? మా అన్నకు మంచిగా లేదు. సరే డాక్టర్ వచ్చినాక పంపిస్తా పో. అమ్మా ఆ డాక్టర్ కూడా లేడట్నే. డాక్టర్ లేడా? లేడు. మరి ఎట్లా ఏమన్నా? ఏవో ఆ డాక్టర్ కాడోడు బ్యాగ్ పట్టుకొని తిరుగుతాడు చూడే వానికి చెప్పేసి వచ్చిన ఎటు పోయిండు అంటే బయటికి పోయిండు అని అన్నాడు. మరి వచ్చినాక తొందర పంపి అని చెప్పిన. సరే పంపిస్తా అన్నాడు. బిడ్డ ఎక్కువసేపు పడుకుంటే బొత్త నొప్పి కూసో. ఏంది పుట్ట పెట్టుకున్నావురా? ఏంది వీళ్ళు ఇంటికాడ ఇంతగానే పెడతారు ఏమైంది అసలు? మీ ఫ్రెండ్ వస్తాడు కాదురా ఈ పూరి ఏమైందండి వాడు అట్లా అయిపోయాడు? ఏమో శ్రీకాంత్ పొట్ట మొత్తం ఉబ్బింది ఏడుతాండు ఏంటంటే చెప్తలేడు. నువ్వన్నాడు కదా రాదు జర చెప్తాడు కావచ్చు. నీ అవ్వ దీనికంతా కారకుడు వాడేనమ్మా. నీకేం రోగం పుట్టిందిరా? నీకేం నాశనకాలం పుట్టింది? బయటికి పోయి ఏం పనులు చేస్తాను నువ్వు? నీకు మెదడు ఉన్నదారా బ్రెయిన్ ఉన్నదారా? నీకు నువ్వు చదువుకున్నావు కాదురా బయటికి పోయి ఏం చేస్తానవరా నువ్వు? అడ్డమైన తిండ్లన్నీ తినస్తానవారా రోడ్డు మీదకి పోయి? ఏంది శ్రీకాంత్ చెప్పు ఏం చేస్తాను? ఒక్కటా రెండా పొద్దున టిఫిన్ వడలు ఇడ్లీలు బోండాలు దోశలు అన్ని ఒకటే బుక్కలా తింటాను. వాడు ఎట్లా తింటాను తెలుసా? వాడు తిండి ఎవడు తినడు అట్లా. చెప్పవారా? వద్దంటే ఏడా నువ్వు కూడా తినరా అని నన్ను అంటుండు. ఇంకా మళ్ళీ అది అయిపోయినాక దుకాణంలో పోయిండు చెకోడీలు పాపడాలు అదేంటి లేస్ ప్యాకెట్ ఇట్లా మెడకేసుకొని అవి ఎన్నున్నాయి అన్ని మొత్తం తింటాడు. అన్ని చెప్పి ఇక్కడ వచ్చి డాక్టర్ ఒకసారి చూడే రోడ్డు అన్నదారా నీతో ఈ రోజు ఏమో అవుతుందా అన్నట్టుగానే ఇదంతా నీ డిస్టర్ అరే ఇదంతా ఏం తిండ్లురా నీ బొంద మీ తిండ్లు? అవ్వా ఇవన్నీ తగ్గిన కుట్టరాదే. అబ్బా ఫోన్ ఇప్పుడే చెప్పురా సిద్ధుగా.
అరే నేను ఈ బర్ల పొంటి నేను తిరుగుతాను, నువ్వు హాస్పిటల్ ఏం చేస్తానవరా? ఎవలకు మనం పశువుల డాక్టర్లే, మనుషులు ఎట్లా చూస్తామట? సరే నా బ్యాగ్ పట్టుకుంటారా, ఏదో ఒకటి చేద్దాం కానీ వాడిని. ఆ బర్ల కంటే ఎక్కువ వాడే తింటాడు, వానికి అదే ఉన్నట్టున్నది. సరే ఇట్రా, ఈ వాడకురా, వాడాకేరా. పశువులే చేస్తాను, మనుషులకి ఏం చేస్తాను? వచ్చిందోటి రాందోటి చేసి వాడిని ఏదో ఒకటి చేద్దాంపా. అరే నువ్వు మనిషి వద్దున్న పోదువురా? మంచిదే సార్. మనిషివే, లేట్ వచ్చినవి గింత లేట్ గాడు ఏం చేస్తాను రా? నేను బర్రెల చుట్టూ నేను తిరుగుతా అంటే ఈ బ్యాగ్ ఆడ మర్చిపోయా సార్, అందుకే మళ్ళీ పోయినా. వాళ్ళు ఇల్లేడా? ఈ గల్లీలాడ సార్. గా మనం పశువులకి ఇష్టం, ఇంకా మనిషికి ఏం చేస్తాం రా? మనుషులు చేసే డాక్టర్ దొరుకుతలేడు, వాడు రా రా నచ్చిపోతారు ఇప్పటి ముగ్గురు. నాడు వానికి ఏదో చేద్దాంపా. అమ్మా అమ్మా ఆ పోరాడు ఆ డాక్టర్ని తీసుకొని వస్తాడు. చెప్పుడు రమ్మనే వస్తాడు, ఏడవ కాగిగా. ఇదే నర వాళ్ళ ఇల్లు? ఇదే సార్, ఓ షెట్ కింద ఉన్నారు పాలి. వాడేం చేస్తారా అందరూ గుంపుగా? అగో డాక్టర్ వస్తాడు. అరే నీకేమైందిరా? ఆ బొత్తేందిరా బర్రె కుబ్బినట్టు ఉబ్బింది? ఏమైందిరా ఆయనకి? ఏమో సార్. సార్ వాడు బయటికి పోయి ఏమేం తిన్నాడో ఏమేం చేసిండో అంతగా పిల్లగానికే తెలుసు సార్. ఆ పిల్లగాన్ని అడుగుండి. రే ఏం తిన్నారు, మీ కథ ఏంది? గంతగానే ఉబ్బింది, ఏం చేసినావురా వానికి పోతాను? ఏం చెప్పాలి సార్, వాడు ఊరి మీద ఉన్న చెత్త అంతా వాడే తింటాడు, ఏది దొరికితే అది తింటూనే ఉంటాడు. నాకు ఒక ఫోన్ వస్తాను సార్, మళ్ళీ వస్తా. అరే ఊరి మీద ఉన్న చెత్త మొత్తం నువ్వు తిన్నాక నీకు బొత్త రాకపోతే ఏమవుతుందిరా? ఆ పక్క సందులో ఒక బర్రె ఇంత అంది, ఇక్కడ నువ్వు ఇంతాను, అట్లున్నది నీ కథ. ఏమంటావురా? అవును సార్. ఆ బర్రెకేసే ఇంజక్షన్ వేయరా, వీనికి పోతుంది. ఆ. మీరేందమ్మా ఆ పేషెంట్ చుట్టూ లేరి, నా మంచం మీద పండుకోబెట్టురి. లే లే నువ్వు లేమ్మా, లే. తిని పెట్టేటప్పుడు తెలియదా కొడుకు? పండుగ. అమ్మా ఈ పశువుల డాక్టర్ నన్ను ఏం చేస్తాడే, సూది అంటుండో ఏదేదో అంటుండో. ఏం కాదురా, ఉర్రకు నువ్వు పండుకో. అమ్మా ఏయ్ ఆగురా. డాక్టర్ మెల్లగా. అబ్బా అబ్బా అమ్మా ఇంతగానే ఏం తిన్నాడమ్మా వీడు? ఏయ్ కాల్చాపురా, కాల్చాపు. డాక్టర్ సారీ బర్రె అనుకున్నా. ఆగు. డాక్టర్ మెల్లగా. డాక్టర్ అరే సిద్ధుగా సార్. కాలుకి ఇట్లా లేపు. ఏం చెప్తుండ్రు? కాళ్ళు లేపమంట గట్ల కాదురా, గిట్లా లేపు. ఇలా వెడలు పను. ఆగు. నొప్పులేస్తుందా? ఇటు ఫుల్లు, ఇటు ఇంకా ఈడా చానా. అరే సిద్ధుగా ఆ ఇంజక్షన్ సారు కొంచెం మంచిగా చూడండి సారు. మంచిగానే చూస్తా. ఆ ఇంజక్షన్ తీరా. ఓ అమ్మా అది ఏంది ఇంజక్షన్? అది ఏంది? ఆగురా ఆగు. ఏదైతేంద్రా నీకు రోగం పోవాలన్నా అద్దా? చేసి మళ్ళీ ఉరుతాను. అది 2 లీటర్ థమ్స్అప్ బాటిల్ అంత ఉన్నది అది. వాడు చూసినావారా? నడకరా పండు. మళ్ళా తిండే అంటాడు వాడు, థమ్స్అప్ బాటిల్ అంటాడు. సార్. ఆ బాటిల్ ఇరా, ఆ షాప్లో కొన్న బాటిల్. ఏమేమో తింటే నువ్వేదారా? ఏడవకురా. ఏం కాదు, డాక్టర్ వచ్చిండుగా తగ్గుతుంది. డాక్టర్ వచ్చాడు ఎందుకని, ఆ సూది ఎందుకంటే. ఏవాటు మరి దగ్గర దారా, నీకు ఎంత పెరిగింది పొట్ట? ఆ షెడ్ ఇప్పు. ఓ డాక్టర్ నేను మనిషిని, పశువుని కాదు. ఏం కాదు ఇప్పురా, పోతావు ఇప్పుడు. ఇటు తిరిగే డాక్టర్. నడిదిరు ఈ బొత్త అంత ఏందిరా నాయన? అమ్మ ఇది కొంచెం చూద్దా. కదలకు కదలకు, ఆగు. ఏడవకురా. ఆగురా, అయిపోయింది అయిపోయింది, ఆగు ఆగు. అరే ఇవన్నీ కొట్టరా 2 దెబ్బలు. ఆ పొట్ట నొప్పి కన్నా కూర్చో సూది నొప్పి ఎక్కువ ఉన్నది. పట్టుకోరా, అటు పక్క పెట్టు. ఆ మందిటి ఏమందు? మందంట, ఆ మందు కాదురా, పవర్ఫుల్ ఉంటుంది ఇది. అవును
పటు వాని బొత్తల మొత్తం గ్యాస్ ఫామ్ అయింది సార్ తగ్గుతుందా సార్? ఇప్పుడు చూడు 2 నిమిషాలలో ఎట్లా వస్తాడో బయటికి. మీరు అందరు చెవులు మూసుకోరు, కళ్ళు మూసుకోరు, ఏం జరుగుతుందో చూడురి. అటు బారేరా, వెళ్ళ కూసో, కూసో. ఎందుకన్నా మంచిదా గోడ సాటుకు పో. లే, నొక్కని పోలేను డాక్టర్. నేను పట్టుకుంటా, రారా. లే ఇటు. అరే నడ్రా, సిద్ధిగా పట్టుకోపో. ఆ గోడ సాటుగా ఉండు, ఇటు రాకు. నడు. అరే వాడిని అటు పట్టుకోపోరా. సారు నా కొడుకు మంచిగా అవుతుందా సారు? తగ్గుతుందా? సారు వాడు బతుకుతాడా సార్ అసలు? ఓ అమ్మ, నీ కొడుకు ఏమైందని గంతగానం భయపడతాను. ఇప్పుడు చూడు, ఈ 2 నిమిషాలలో ఈ వాతావరణం మొత్తం కంపు లేపుతాడు వాడు. మీ అన్నకి ఏం కాదు, అయినా నువ్వేంది గంత మాట అన్నావు? ఏందమ్మా వాడు తినే తిండేంది? ఏడ వచ్చినా కూడా వానికి బోండాలు, బజ్జీలు, గారెలే తాకుతాయి. 2 నిమిషాలు ఆగు, చెవులే మూసుకుంటారు మీరు. ఇక గంత కథ అవుతుంది. కాంపౌండర్, నాకు నిజంగా తక్కువ అవుతుందా కాంపౌండర్? ఏ మా సార్ పెద్ద పెద్ద బర్రెలనే తక్కువ వేసి నువ్వు పెద్ద లెక్కనా? పోయి నీ పని కానీ ఇప్పుడు నీ బయట ఉంటా. కాంపౌండర్, ఇంత దూరం వచ్చినావు కదా, కళ కూడా రారాదు కొంచెం? ఏ నాడు ఇదేమన్నా పెళ్ళి పోతానవా? నేను రానికి తోడు నాడు. అబ్బా, కాంపౌండర్ ఉన్నావా పోయినావా? లేనట్టున్నాడు కదా. ఏ 2 రోజుల తిండా గింతనం గబ్బులు అయిపోయినావు. కానీ కాంపౌండరు, మీ డాక్టర్ ఏమో అనుకున్నా కానీ సూపర్ వేసిండే వైద్యం. అంతే ఉంటుంది మా డాక్టర్ది. సారు మీరు అన్నది నిజమే సారు. ఎంత గబ్బు వాసన వస్తుంది. వాడలో అసలు ఎవ్వరు ఉండరు కావచ్చు, మొత్తం అందరు వెళ్ళిపోతారు కావచ్చు. ఏం వాసన వస్తుంది సారు. బయటి ఏం తిని చచ్చినావు రావు? వాసన ఘోరంగా వస్తుంది. మీకు రాదానే వాసన? మీరు వేయరానే? ఏదో 2 డమ్ డమ్ బర్బర్ బుర్బుర్ ఎత్తనే మీరు ఇంత సీన్ చేస్తుందా? గొడ్డు డాక్టర్, నిన్ను ఏదో అనుకున్నా కానీ గొడ్డుకి వేసి కానీ ఇంజక్షన్ లోపల మొత్తం బయటకు వచ్చేసిన గొడ్డు డాక్టర్. హ్యాట్స్ ఆఫ్ నీకు. అరే బా, ఏందిరా ఈ వాసన? ఛీ, వీళ్ళన్నది నిజమే. అరే వారి డమ్ డమ్ డుమ్ డుమ్ బురుబురు అన్నవా? నువ్వు డమ్ డమ్ డుమ్ డుమ్ బురుబురు అనలేదురా, ఊరంతా గత్తర లేపినావు. ఇంకెప్పుడు అట్లాంటి పిచ్చి తిండ్లు తినకు. అగో వాడు వస్తాడు, మళ్ళీ వాడిని పట్టుకునేటన్నా బయటికి పోయావు. వాడు హుషారు ఉరికెత్తాడు. సెట్. అరే నంటరా కంపౌండర్, మనం పోదాం ఇక. అరే నీ బొత్త ఏమైందిరా? మొత్తం అయిపోయింది. డాక్టర్ వేసిన సూదికి మొత్తం మాయమైపోయిందిరా. ఇప్పుడు చెప్పనా, గుడ్ డాక్టర్ అనుకున్నా కానీ గుడ్ డాక్టర్. మరి మళ్ళీ తిని రాదు ఇంకా? పోదాం కొంచెం అయినాక. రే మళ్ళీ వీడిని పట్టుకపోదామని వచ్చినావా? ఇక వాడు కనుక దీన్ని అట్లనే మళ్ళీ చేసిందనుకో, ఈసారి ఒక్కటి కాదు వానికోటి నీకోటి 2 కలిపేస్తా. వాడో రూమ్లో నువ్వో రూమ్లో డామ్ డామ్ డూమ్ డూమ్ బుర్ బుర్ అన్నర్రు. ఇక రే నడు, వాడిని ఏందో పెళ్లి కొడుకుని పట్టుకున్నావేంద్రా? ఆ ఫీజు పట్టుకుండ్రా. మేడం ఫీజ్. అమ్మా, ఈ వాసనకి నాకు ఘోరంగా తలకాయ వస్తుంది. ఈ వాసన పాడుగాను. నేను పోతానమ్మా ఈ నుంచి. ఈ వాసనకు ఘోరంగా నాకు పిచ్చి లేసేటట్టున్నది. వామ్మో, ఏంది ఈ వాసన? నేను వెళ్ళిపోతాను. అరే నువ్వు ఇంకోసారి పిచ్చి పిచ్చి తిండ్లు తిన్నావు అనుకోరా, ఇక చెట్టుకు కట్టేసి కొడతా బిడ్డ అనుకుంటానవేమో. అమ్మ, ఈసారి ఇట్లా తిన్నా అనుకో, మన గొడ్డు డాక్టర్ లేడా? ఇందాక ఇటు పొడిపించుకున్నా కదా, రేపు ఇటు పొడిపించుకుంటా అయిపోతుంది. శ్రీకాంత్ ఆగురా, నా మస్తు ఆకలితుందమ్మా, తినేసి వస్తా. ఛీ, సిగ్గులేనోడా, నువ్వు మారవురా పో. సార్ 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 ఏమైందిరా? ఫీజు ఇచ్చిరా వాళ్ళు? ఇచ్చిల్ సార్. ఎంత ఇచ్చారు? 500 ఇచ్చిల్ సార్. 500 ఇచ్చారా? అరే నీకు ఒక విషయం తెలుసా? సార్ గొడ్లకేసే సూదే వానికి వేసిన ఆ పిచ్చోళ్ళకి తెలియదు. వాళ్ళు మొత్తం ఏదో అనుకున్నారు. ఇట్లాంటి వాళ్ళు 2 ముగ్గురు ఉంటే కాలరా మనకు. అయినా వాడేంద్ర గంటగానం తిన్నాడు. ఏమో సార్. పా